డబ్బులున్న ఎస్టీలు బాగానే ఉంటారు, కానీ పేద బీసీల సంగతి ఏంది? వాళ్ళకి న్యాయం జరగొద్దా? వాళ్ళ కోసం పోరాటం చేయొద్దా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ 42% అని చెప్పింది బీసీలకు. ఏ లెక్కన చెప్పినామంటే జవాబు లేదు. ఎందుకంటే బీసీలు ఉన్నది 46%, బీసీ ముస్లింలు ఉన్నది 10%, మొత్తం కలిపి 56% రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ 42% బిల్లు పెట్టిండ్రు. అవి తీసుకుపోయి రాష్ట్రపతి దగ్గర ఇరకబెట్టిండ్రు. అవి బయటికి రావు. కానీ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరు ప్రేమ లెక్కలు రాసుకుంటుంటారు. గల్లీ మే కుస్తీ, ఢిల్లీ మే దోస్తీ. మరి దోస్తీ బీసీ బిల్లు తేవడానికి ఎందుకు వాడుకుంటలేరు రేవంత్ రెడ్డి గారు? అడుగుదామా? సిద్ధంగా ఉన్నారు అందరూ? పక్కానా? మరి అది అడగాలంటేనే బీసీలకు రిజర్వేషన్ల కోసం మడమ తిప్పని పోరాటం టీఆర్ఎస్ పార్టీ చేయాలి. నేను ఇవాళ ఒక ప్రతిపాదన చెప్తా ఉన్నా. సామాజిక న్యాయం జరగాలంటే ఒక రాష్ట్రంలో ఎక్కువ, ఒక రాష్ట్రంలో తక్కువ, దేశం మొత్తంలో 50% బీసీలు ఉన్నాం. 42 కాదు, 50% రిజర్వేషన్లు అడుగుదాం. ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా కొట్లాడదాం. ఇవాళ ప్రారంభమైనటువంటి సామాజిక న్యాయ సంకల్ప సభ ఇవాళనే ఆగదు. రానున్న 5 నెలలు సావిత్రిబాయి పూలే గారి జన్మదినం వరకు ప్రతి ఊరికి పోదాం, ప్రతి మండలానికి పోదాం, ప్రతి జిల్లాకు పోదాం. అక్కడ కూడా సామాజిక న్యాయ సంకల్ప సభలు పెట్టుకుందాం. అందరినీ ఒకటి చేద్దాం. ఆ తర్వాత వేలాది కార్లు తీసుకొని చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకుందాం. సంక్రాంతి పండుగ అయినాక బడ్జెట్ సెషన్ ఉంటుంది ఢిల్లీలో. ఇవాళ ఇక్కడి నుంచి హెచ్చరిక చేస్తా ఉన్నాం బీజేపీకి, కాంగ్రెస్కి. మీరు వచ్చే బడ్జెట్ సెషన్ లోపల బీసీ బిల్లు మర్యాదగా పాస్ చేసి పంపండి. లేకపోతే తెలంగాణ టీఆర్ఎస్ సైన్యం అంతా ఢిల్లీకి బయలుదేరుతుంది. మా రోజు వీరన్న గారి స్ఫూర్తితోని గుత్పలు అందుకొని ఢిల్లీకి బయలుదేరదాం. సైన్యం అంతా ఆడికి పోదాం. ఢిల్లీకి పోయి యుద్ధం చేద్దాం. నిన్న మొన్న ఉద్యమాలు జరిగినాయి, చిన్న పిల్లలు చేసిరు. మీరందరూ అనుకుంటే ఎంతసేపు ఢిల్లీ జామ్ చేయొచ్చు కదా? చేద్దామా? పక్కానా? సంక్రాంతి అయినాక సిద్ధంగా ఉంటారా? అంత లోపల గ్రామానికి వెళ్ళండి, మన సైనికుల్ని సిద్ధం చేసుకోండి. వేలాదిగా ఢిల్లీకి పోవడానికి రెడీగాండి. మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళా ఆగస్టు 6 రోజు జయశంకర్ సార్ పుట్టినరోజు నాడు మళ్ళీ కలుద్దాం. ఆనాడు మళ్ళీ సమీక్షించుకుందాం. మనం సామాజిక న్యాయ పోరాటం ఏదైతే తీసుకున్నామో ఆ సంకల్పంలో ఎన్ని అడుగులు ముందట పడ్డాయి ఆలోచన చేసుకుందాం. ఇంకా చేయాల్సింది ఏముంది సమీక్ష చేసుకుందాం. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం ఉద్యమాలు చేసేటటువంటి అన్ని పార్టీలతోని కలిసి పనిచేద్దాం. అన్ని వ్యక్తుల్ని, అందరి శక్తుల్ని కలుపుకుందాం. ఊరూరా ఉద్యమ జెండా ఎగరేద్దాం. సామాజిక న్యాయ తెలంగాణను సాధించి తీరుదాం. సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తేనే తెచ్చుకున్న తెలంగాణకు అర్థం ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ గారు నాకు పదే చెప్పేవాళ్ళు, తెలంగాణ రావాలి, తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలి. కానీ ఆనాడున్న పరిస్థితుల్లో అనేక మంది ఆంధ్ర నాయకులతో కొట్లాడాల్సిన సందర్భంలో రెండు కలిసి ఒకటేసారి ఉద్యమాలు చేసే పరిస్థితి లేకుండే, జమిలీ ఉద్యమాలు చేసే పరిస్థితి లేకుండే. అందుకే జయశంకర్ సార్ ఒకటే మాట చెప్పారు, కవిత తెలంగాణ రావాలి, వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కోసం కొట్లాడాలి. ఎట్లా అయితే తెలంగాణ రాకముందు ఇప్పుడు బతుకమ్మ ఎత్తుకొని తిరుగుతున్నావో, తెలంగాణ వచ్చినాక సామాజిక న్యాయం అనే బోనం అంతే పవిత్రంగా ఎత్తుకొని ఊరూరా తిరగాలని ప్రొఫెసర్ జయశంకర్ గారు అనేక పర్యాయాలు నాకు చెప్పిండ్రు. ఆయన చెప్తే ఆదేశంలాగా ఉండదు, ఆయన చెప్తే అమ్మ గోరుముద్దలు తినిపించినట్టు చెప్తాడు. అట్లా చెప్పిండు కాబట్టే ఆ సార్ అంటే నాకు అంత ప్రేమ. అందుకే నేను ఇవాళ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆ సార్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నిలబెట్టుకోవాలి. మనం మన సంస్థ జాగృతి నుండి ఇప్పటికే 4 జిల్లాలలో పెట్టినాం, ఇంకా అన్ని జిల్లాలలో కూడా జయశంకర్ సార్ విగ్రహం పెడతాం. ఊరూరా మీరు సామాజిక న్యాయ సంకల్పం చేసేటప్పుడు ఆయా సామాజిక వర్గాలు, ఆయా ప్రజల్ని కలుపుకొని ఎక్కడికక్కడ సార్ని ఆ ఊర్లలో నిలబెట్టండి. ఎక్కడ జయశంకర్ సార్ వస్తే అక్కడ వెలుగు వస్తుంది, సామాజిక న్యాయం వస్తుంది, స్వాతంత్రం వస్తుంది, అభివృద్ధి వస్తుంది. కాబట్టి వారు నిలబెట్టుకోవాలి. మరి ఈ విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా ఒక ప్రతిజ్ఞ రాసుకోవడం జరిగింది. ఇప్పుడు మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తమ తమ స్థానాల్లో నిలబడి మీరందరూ కూడా మరి చేతు ముందుకు జాపి ప్రతిజ్ఞ చేయాలి. మరి ఈ ప్రతిజ్ఞ కన్నా ముందు నేను కొన్ని తీర్మానాలు చదువుతా, ఆ తీర్మానాలన్నీ కూడా మీరు ఆమోదం తెలపాలని చెప్పి కోరుతా ఉన్నాను.
బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించే వరకు తెలంగాణ రక్షణ సేన దేశవ్యాప్తంగా బీసీ శక్తులను కలుపుకొని ఉద్యమిస్తుంది. ఓకేనా? ఓకే అంటే సపట్లు కొట్టాలి. మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు ఇప్పటి వరకు భారతరత్న ఇవ్వలేదు. కాబట్టి భారతరత్న ఇవ్వాలని ఈ సభ తీర్మానం చేస్తుంది. ఇవ్వాలనా వద్దా? మరి సపట్లు కొట్టరేమే. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలి, ఆయనకు పద్మభూషణ్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు దక్కాల్సిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టాలి. ప్రతి రూపాయి ఎస్సీల అభ్యున్నతి కోసమే ఖర్చు చేయాలని ఈ సభ తీర్మానం చేస్తా ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ సభ తీర్మానం చేస్తుంది. ఏమైంది? అలసిపోయారా? ఆదివాసీలకు అడవులపై సంపూర్ణ హక్కులు కల్పించేలా మేం పనిచేస్తాము. మైదాన ప్రాంత గిరిజనులకు అభివృద్ధి ఫలాలు దక్కేలా మా పార్టీ తీర్మానం చేస్తుందని మీ అందరికి కూడా మాట ఇస్తా ఉన్నాం. డీలిమిటేషన్తో సంబంధం లేకుండా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు పెట్టి ఆమోదం తెలపాలని ఈ సభ తీర్మానం చేస్తుంది. ముస్లింలకు ఆర్థిక స్వావలంబన, రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు వక్ఫ్ భూముల రక్షణ చట్టం తేవాలని తీర్మానం చేస్తా ఉన్నాం. క్రిస్టియన్లకు ఆర్థిక స్వావలంబన, రాజకీయ సమప్రాతినిధ్యం కోసం ఈ సభ తీర్మానం చేస్తున్నది. సిక్కు సోదరుల అభివృద్ధి కోసం, ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సభ తీర్మానం చేస్తున్నది. ట్రాన్స్జెండర్ల అభివృద్ధి కోసం, స్వావలంబన కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సభ తీర్మానం చేస్తున్నది. చివరిగా వికలాంగుల కోఆప్షన్ మెంబర్లుగా అవకాశం కల్పించడంతో పాటు వారికి హామీ ఇచ్చినట్లు పెన్షన్లు పెంచాలని ఈ సభ తీర్మానం చేస్తా ఉంది. మరి మంచి తీర్మానాలన్నిటితో పాటు మన తెలంగాణ రక్షణ సేన మొత్తం సైనికులందరూ కూడా చెయ్యి ముందుకు చాచి దయచేసి సామాజిక న్యాయ తెలంగాణ ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నా. అందరు మనోళ్ళనే ఉన్నారా? మంది ఉన్నారు ఇక్కడ. మరి చేయిలు ముందుకు చాపుతలేరేమే ఉన్నారా? తెలంగాణ రక్షణ సేన సభ్యులమైన మేము, మళ్ళొకసారి, తెలంగాణ రక్షణ సేన సభ్యులమైన మేము భారత రాజ్య